హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, చాలామంది చక్రాస్ గురించి అడుగుతున్నారు. సార్, మూలాధార చక్ర, విశుద్ధి చక్ర, అనాహత చక్ర, వీటన్నిటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? అసలు ఆ చక్రాలు యాక్టివేట్ అవుతేనే మనకు డబ్బు వస్తాయి అంట కదా, ఆ కోరుకున్న పనులు నెరవేరుతాయి అంట. నిజమేనా? నేను చాలా నుంచి ట్రై చేస్తున్నాను. నేను ఒక మూలాధార చక్ర గురించి నేను చేస్తున్నప్పుడు నాకు టెన్షన్ వస్తుంది, ఇక్కడ థర్డ్ ఐ దగ్గర ఆ పెయిన్ వస్తుంది, నాకు ఏవేవో కనిపిస్తున్నాయి, రకరకాల మనుషులు కనిపిస్తున్నారని చెప్తుంటారు చాలామంది. కానీ మీరు ఈ చక్రాస్ని ఎప్పుడైనా ఒక డాక్టర్ పోస్ట్ మార్టంలో చూసారా? ఈ వైద్య శాస్త్రంలోనే వైద్య విద్యార్థులకి ఒక బాడీ ఇచ్చి పోస్ట్ మార్టం చేయమని చేస్తూ ఉంటారు. సీనియర్ డాక్టర్స్ వారికి డైరెక్ట్గా కొన్ని చూపిస్తూ ఉంటారు. ఆ బాడీలో, ఒక మనిషి హ్యూమన్ బాడీలో ఏ ఐటమ్స్ ఉంటాయి, ఏ ఉండవు. ఈ వైద్యులు ట్రైనింగ్ అయ్యే విద్యార్థులకి ఆ బాడీని పోస్ట్ మార్టం అప్పుడు ప్రతి పార్ట్ ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం వస్తుంది, మనిషికి ఏ అవయవం దగ్గర మనం ఎక్కడ ఆ జబ్బుకి నయం చేయాలనేది చూపిస్తూ ఉంటారు. కానీ వైద్య శాస్త్రంలో ఎక్కడ కూడా ఈ చక్రాస్ అనేది సూక్ష్మ దర్శినితో వెతికినా సరే కనిపించలేదు. ది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అదే చెప్తున్నారు. ఏమనంటే సైంటిస్టులు కూడా అనేక మంది పరిశోధనలు చేసి చక్రాస్ అనేవి ఎక్కడ కనిపించలేదు. అసలు సబ్ కాన్షియస్ మనసును మించిన శక్తి, మనలోని అంతులేని మేధస్సుకు మించిన శక్తి మరొకటి లేదు. దాన్ని యాక్టివేట్ చేస్తే ఈ ప్రపంచం మీ కళ్ళ ముందు మోకరిల్లుతుంది అంటుంది. మన వాళ్ళు తెలియక ఏం చేస్తారు? సరే, ఆ చక్ర ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియటం లేదు, దానికోసం నేను తపన పడుతున్నాను, తపస్సు చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను, 7 ఏళ్ళు అయిపోయింది, కానీ నాకు అది యాక్టివేట్ అవ్వలేదు. యాక్టివేట్ అవుతుంది అవందని నీకు తెలియదు. ఒక గురువు లేకుండా వాటి జోలికి అసలు వెళ్ళకూడదు. ఫస్ట్ అదేంటి, ఫైనల్ చక్ర ఓపెన్ అయిందంటే ఈ ప్రపంచంలో ఈ వ్యక్తి విడిపోయి విశ్వంలోకి, దేవుడిలో కలిసిపోతాడు. వాళ్ళు ఎవరు చేస్తారు అది? నాకు ఇహలోక ప్రపంచంలో డబ్బు అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, వ్యామోహం లేదు, వేరే ఏమీ లేదు, నీలో నన్ను ఐక్యం చేసుకో అని పెద్ద పెద్దగా సౌండ్లు చేస్తూ, హోమ్ అని అరుస్తూ, భయంకరంగా శబ్దాలు చేస్తూ ఉంటారు. అది గురువు లేకుండా చేస్తే చాలా ప్రమాదం అనమాట. ఏటేటో మైండ్ డైవర్ట్ అయిపోయి భయం కలుగుతుంది అనమాట. అట్లా కాకుండా మనలోని ఒక పవిత్రమైన శక్తి ఉంది, దాని పేరే సబ్ కాన్షియస్ మనసు. దానికి తెలియందంటూ లేదు. అదే ఇంజనీర్స్ని చేసింది, అదే డాక్టర్లను చేసింది, అదే సైంటిస్టులను చేసింది, అదే ఈ దివ్యమైన భూమి అనే గ్రహం మీద మనకి కరెంటు కనిపెట్టేలాగా థామస్ ఎడిసన్ని చైతన్యపరిచింది. ఆయన ఏ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోలేదు. ది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోలేదు. ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ రాసినటువంటి వాలెస్ డి వాటిల్ కూడా ఏం చెప్పారంటే, ఆయన మీద ఆయన ప్రయోగం చేసుకుని సబ్ కాన్షియస్ అనే మనసుని అత్యద్భుతంగా యాక్టివేట్ చేస్తే ఈ ప్రపంచంలో ఉన్న వాటినన్నిటిని తీసుకొచ్చే శక్తి, అనంతమైన మనలోని దివ్య శక్తి, దాని పేరే ఇన్నర్ చైల్డ్, దాని పేరే సబ్ కాన్షియస్ మనసు, దాని పేరే సోల్, ఆత్మ. అంటే ఇంగ్లీష్లో ఇన్నర్ చైల్డ్ అంటాం, తెలుగులో సోల్ ఆత్మ అంటాం, ఇంగ్లీష్లో సోల్ అంటాం, సబ్ కాన్షియస్ మనసు, అన్నీ అదే. ఇన్నర్ చైల్డ్ అని ఎందుకంటాం? ప్రతి 11 నెలలకోసారి మనం కోరుకున్న విధంగా మనల్ని పునఃసృష్టి చేస్తుంది. దాన్ని ఇన్నర్ చైల్డ్ అంటాం. అందుకోసం అంటే మనం ఎలా కోరుకుంటాం? పాజిటివ్గానా, నెగిటివ్గానా? పాజిటివ్గా కోరుకుంటే అందగాడిగా, అందగత్తిగా, ఒక రాణిగా, అంటే ఒక ఏంజల్గా, ఒక సంపన్నుడిగా, సంపన్నురాలుగా కోరుకుంటే ఆ విధంగా 11 నెలల్లో మనల్ని పునఃసృష్టి చేస్తుంది. వ్యతిరేకమైన భావాలతో కోరుకుంటే వ్యతిరేకతనే మనకి మూటగట్టి కొండలాగా తీసుకొస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చక్రాస్ లేవని వైద్య శాస్త్రంలోనే ఆ చక్రాస్ని జూమ్లో కూడా తీసినా కానీ ఒక్కటి కూడా కనిపించలేదు. అయితే మన భ్రమ ఏంటి? అది యాక్టివేట్ అయిన ఎలా తెలుస్తుంది? ఆహ్లాదకరంగా ఉంటుంది శరీరం అంతా. సబ్ కాన్షియస్ మనసుని మెప్పిస్తే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నాలోని దైవశక్తి నన్ను అత్యంత సంపన్నుడుగా, సంపన్నురాలుగా, ఆరోగ్యంగా, యవ్వనంగా, ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులతో అత్యద్భుతంగా నన్ను నువ్వు పునఃసృష్టి చేసావు నీ రక్షణలో, థ్యాంక్ యూ సో మచ్ అని రోజు చెప్తా ఉంటే ఆ ఇమాజినేషన్ తాలూకు, ఆ విజువలైజేషన్ తాలూకు ఆలోచనలన్నీ రిచ్గా మీరు విశ్వంలో పంపిస్తూ ఉంటే మీరు ఎంత అందంగా ఉండాలి, ఎంత ఆరోగ్యకరంగా ఉండాలి, ఎంత డబ్బు కలిగి ఉండాలి, ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఇవ్వాలి, అదంతా కూడా విజువలైజేషన్లో మీరు పంపిస్తే తన్మయత్వంతో, విశ్వాయానందంతో, హర్షాతిరేకంతో, 5 సెన్స్ ఫీల్ అవుతూ మీరు ఈ ఆలోచనని ఇష్టంగా
అంటే మీ లైఫ్ స్టైల్ మారిపోయినట్టుగా అందమైన కలలకంటూ ప్రతి రాత్రి మీరు విశ్వంలోకి పంపిస్తే ఆటోమేటిక్గా మీ శరీరం అంతా కూడా పునఃసృష్టి చేయడం జరుగుతుంది. ఫ్రెష్నెస్తో కూడుకుని ఉంటారు. ఆరా పెరుగుతుంది. ఆరా పెరిగినప్పుడు ఏమవుతుంది? మనల్ని ఏ చెడు శక్తి కూడా లోపలికి రాలేదు. ఆరా అంటే ఒక బోర్డర్ అన్నమాట. మన చుట్టూ ఉండ అద్భుతమైన వెలుతురు, అనంత విశ్వశక్తి ప్రొటెక్షన్ అన్నమాట. ఆ ఆరా అనే ప్రొటెక్షన్ అంటే అది అయస్కాంత క్షేత్రం మన చుట్టూ చేరుతుంది. ఆ చుట్టూ చేరినప్పుడు చెడు శక్తులు ఏవి కూడా ఆ ఆరా దాటి లోపలికి రాలేవు, మన దగ్గరికి రాలేవు. ఒక దేశ రక్షణకు సైనికులు ఎలా పనిచేస్తారో చుట్టూ ఆ ఆరాల విడుదలవుతుంది. అంటే మనలోని ఆ మహోన్నతమైన శక్తి ఆ చక్రాస్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేసి చాలా అద్భుతంగా కోరుకున్న ప్రతి వస్తువుని ఆకర్షించేలాగా, ఈ శరీరం అంతా కూడా తాజాగా యవ్వనంతో మారిపోయేలాగా, మీరు కోరుకున్న ప్రతి దాన్ని సులభంగా మీరే ఆకర్షించేలాగా, అది డబ్బు కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, అందమైన హౌస్ కావచ్చు, నగలు కావచ్చు, అప్పులు తీర్చడం కావచ్చు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి అంతా కూడా మీకు అనుకూలంగా మారిపోవటం కావచ్చు. ప్రతిదీ కూడా అనుకూలంగా మారిపోతుంది. ఈ చక్రాస్ అన్ని కూడా ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చినప్పుడు. అంటే ఈ యాక్టివేట్ ఎలా చేసుకోవాలి? మన ఆత్మ ద్వారా. పవిత్రమైన శక్తి, ఒక మహోన్నతమైన శక్తి మీలోనే ఉంది. దాన్ని వదిలిపెట్టి ఒక రాయి వెనకాల రప్ప వెనకాల తిరుగుతున్నావు. నీలోనే అంతులేని మేధస్సుంది. దానిలోని అంతులేని ఆలోచనలు నింపినప్పుడు, నీకు కావాల్సిన ప్రతిదాన్ని నాటినప్పుడు అనంత విశ్వశక్తిలోకి పంపించి ఈ లోపల ఉన్నటువంటి చక్రాసాన్ని కూడా యాక్టివేట్ అయ్యి ప్రతిదీ సులభంగా నెరవేరుతుంది. కోరుకున్న ప్రతిదాన్ని మనం పొందాలంటే మన ఆలోచనలు మన సబ్కాన్షియస్ మనసులో నాటాలి. ఆత్మాశ్రయంతో కూడుకున్న అందమైన ఆలోచనలు, అద్భుతమైనటువంటి క్రియేటివిటీని మీరు చూపించినప్పుడు ఆ అనంత విశ్వశక్తిలోకి ఆ శక్తి పంపించి మీ చక్రాసాన్ని కూడా మీరు కోరుకున్న విధంగా యాక్టివేట్ అయ్యి ఈ ప్రపంచం అంతా మీకు మీ కళ్ళ ముందు ప్రణమిల్లుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఏ సమస్యలతో బాధపడుతున్నా సరే ఈ క్రింద స్కూల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. పర్సనల్ క్లాసెస్ కానీ, 1-to-1 కానీ, జూమ్ క్లాసెస్ కానీ, ఇంకా మీరు ఏ సమస్యతో బాధపడుతున్న ప్రతి దానికి ఈ కింద నెంబర్లో మీరు కాంటాక్ట్ చేసినప్పుడు పరిష్కారం మీకు క్లాస్ ద్వారా చెప్పబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.